రే వీళ్ళు ఇంకా రాలేదేంట్రా? అక్కడ ఏమైందో ఏంటో నన్ను కంగారుగా ఉంది. ఏమవుతుంది? ఇలా ప్రతిసారి భయపడితే ఎలా? వెళ్ళింది మంచి విషయం మీదే కదా. ఇష్టం అయితే సరే తీసుకెళ్తా అంటది, లేదంటే కుదరదు అంటది, అంతే కదా. అవునమ్మా, మనం అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. మరీ అంతగా అవమానిస్తే చూస్తూ ఊరుకుంటామేంటమ్మా? పద్ధతిగా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా మా మమ్మీ ఏదైనా మాట్లాడితే నేనెందుకు ఊరుకుంటాను? నేను మాట్లాడతాను కదా. అదిగో మాటల్లోనే వచ్చేశారు. రండమ్మా కూర్చోండి. ఏమ్మా మాట్లాడారా? బానే మాట్లాడిందా? గౌరవంగానే చూసిందా? బానే మాట్లాడిందమ్మా, ఇబ్బంది ఏం లేదు. మంచి రోజు చూసి వాళ్లే వచ్చి మన శౌర్యని సిద్ధార్థని తీసుకెళ్తారన్నారు. మీ అమ్మ ఇందాకటి నుంచి వాళ్ళు ఏమంటారో అని కంగారు పడుతుంది. మొత్తానికి శుభవార్తతో వచ్చారు. నిజంగానే తీసుకెళ్తానని చెప్పిందా అక్క? అవునరా, ఇంతకు ముందులాగా తన మాటల్లో ఏమీ అహం కనిపించటం లేదు. ఎంతైనా కొడుకు కదా, కొడుకుని దూరం చేసుకోవడం ఏ తల్లికి ఇష్టం ఉండదు కదా. భూమి, నువ్వేంటి అలా ఉన్నావు? ఏం లేదు బావగారు, బానే ఉన్నాను. అక్క శుభవార్త చెప్పింది కానీ నీ మొహంలో సంతోషం కనిపించట్లేదు. నిజం చెప్పమ్మా, నిజంగా పద్ధతిగా మాట్లాడి పంపించిందా, లేకపోతే ఏదైనా? అయ్యో అదేం లేదు మావయ్య గారు, బానే మాట్లాడారు. తప్పకుండా వచ్చి తీసుకెళ్తానని కూడా చెప్పారు. మొత్తానికి నా కూతురికి అత్తారింటికెళ్లే రోజు వచ్చేసిందనమాట. మా మమ్మీ ఒప్పుకుంటుందని నాకు తెలుసు. ఎన్ని రోజులని నాకు దూరంగా ఉంటుంది? మిమ్మల్ని దూరం చేయాలన్న ఆలోచన మాకు కూడా లేదు. అలానే మా చెల్లిని అత్తారింటికి పంపించకుండా ఇక్కడే ఉంచాలన్న ఆలోచన లేదు. మా అక్కలాగే మా చెల్లిని కూడా మా కళ్ళ ముందు పెట్టుకోవాలని మాకు ఆశ ఉంది. కానీ నువ్వు ఇబ్బంది పడుతున్నావు కాబట్టి పంపక తప్పట్లేదు. అయ్యో ఇబ్బంది ఏం లేదు బావగారు. మాకు అర్థమవుతూనే ఉంది. అందుకే అక్క భూమి వెళ్ళి మాట్లాడొచ్చారు. సరే, ఏదైనా మంచిగా జరిగింది. మీ అమ్మగారి వచ్చి తీసుకెళ్తాను అంటున్నారు కాబట్టి ఇక మాకు ఏ ఇబ్బంది లేదు. మా చెల్లికి చీర సారె పెట్టి సంతోషంగా పంపిస్తాం.